పని కాబట్టి అలాంటి దగ్గరలో కూడా ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తూ కొత్త హెలీప్యాడ్లు, ఎయిర్పోర్ట్లు, అలాగే కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తాం. అలాగే కేంద్ర బడ్జెట్లో నేను ప్రకటించారు ఎయిర్ కార్గో కూడా, అంటే ఎయిర్ మార్గంలో కార్గో కూడా పెంచాలనేది ఆర్థిక మంత్రి గారు కూడా సూచించారు. అది ఎంతో కాలం నుంచి మా ప్రయత్నం కూడా ఉంది. సివిల్ ఏవియేషన్ ద్వారా మనుషుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్టే కార్గోని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని చాలా ఎక్కువ పొటెన్షియల్ మన భారతదేశంలో ఉంది. ఎయిర్పోర్ట్ అన్నిటినీ కూడా కార్గో ఆపరేషన్స్ అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకొని భవిష్యత్తులో లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకొని వెళ్ళడానికి ఎయిర్ కార్గో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. డెవలప్ చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా చక్కగా ఎయిర్ కార్గో సర్వీసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ స్థాయిలో భారతదేశంలో కూడా జరగాలనేది మా అందరి తాలూకు ఆలోచన. దానివైపు కూడా కృషి చేస్తాం. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. అలాగే భవిష్యత్తులో అంటే అన్నీ ఒక పార్సల్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 ఎయిర్పోర్ట్లు ముందుగా తీసుకున్నాం. నెల్లూరు, కుప్పం, అలాగే శ్రీకాకుళం. మూడిట్లోనూ కూడా కొన్ని సైట్స్